హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. అండ్ ఇంకా నేను లాస్ట్ బ్లాగ్స్లో చెప్పాను కదా, లైక్ మేము మా ఇన్లాస్ హోమ్కి వెళ్ళాము అండ్ లాస్ట్ వీకెండ్ అండ్ మా హస్బెండ్ వాళ్ళ గ్రాండ్ మదర్ 1 year రిచువల్స్ కోసం అనేసి. సో అప్పుడు షూట్ చేసుకున్న వ్లాగ్ ఇప్పుడు ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. బికాజ్ అప్పుడే షేర్ చేయాల్సి ఉండే, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అప్లోడ్ దోస్ వీడియోస్ దట్ టైమ్. నౌ ఐ గాట్ దోస్ వీడియోస్ ఫ్రమ్ మై హస్బెండ్ ఫోన్, సో దట్స్ వై ఐఎమ్ పోస్టింగ్ హియర్ నౌ ఓన్లీ. అండ్ ఇంకా ట్రాఫిక్ చూసారా, లైక్ ఎంత ఉన్నిందో బెంగళూరులో. ఆ రోజు మేము వెళ్ళింది వెన్స్డే ఈవినింగ్ అనమాట. చాలా ఉన్నింది. అండ్ ఇంకా ఫైనలీ మా కేదార్ని రెడీ చేసుకొని అండ్ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని నేను మా సోము లొకేషన్ పెట్టాడు మా సోము వాళ్ళ ఆఫీస్ దగ్గరికి. సో అక్కడికైతే ఫైనలీ రీచ్ అయిపోయాను. అండ్ మేము రాకముందే మా హస్బెండ్ కూడా అక్కడికి వచ్చేసి ఉండే అండ్ మా కోసం వెయిట్ చేసి ఇంకా మమ్మల్ని అయితే రిసీవ్ చేసేసుకున్నాడు. అండ్ ఇంకా మేము ఇంటి నుండి ఇక్కడికి వస్తే మా హస్బెండ్ లైక్ ఆఫీస్ దగ్గర నుండి మళ్ళీ ఇంకొక చోటుకి మార్తహల్లికి మేము క్యాబ్ అయితే బుక్ చేసుకోవాలనేసి ట్రై చేసాం. ఇద్దరు మొబైల్లో అసలు క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ ఏవి బుక్ అవ్వలేదు. ఫైనలీ ఒక ఆటో అయితే బుక్ అయింది. ఇంకా అక్కడ నుండి మేము మళ్ళీ మార్తహల్లికి వెళ్ళాము. ఆ మార్తహల్లి నుండి మేము ఊరికి వెళ్ళే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ అతను ఏం చేశాడో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అతనికి ఏరియాస్ తెలియక మళ్ళీ మా ఏరియాకే తీసుకొచ్చాను అనమాట, కేఆర్పురంకి 7:40 ఆ టైంకి. అండ్ అతను మళ్ళీ వెయిట్ చేయించాడు ఇక్కడ మార్తహల్లిలో, ఎవరో లగేజ్ వస్తుంది ఆ లగేజ్ కోసం తీసుకోవడం కోసం. అండ్ మేము ఏరియా చూసి అదేంటండి మీరు ముందే చెప్పుంటే మేము ఇక్కడే లైక్ ఎక్కేవాళ్ళం కదా క్యాబ్, సో ఇంత ఫాస్ట్గా వచ్చి అక్కడ నుండి అక్కడికి అలా రావడం అదంతా మాకు డబుల్ వర్క్ అయింది. అండ్ మా హస్బెండ్ ఆఫీస్కి, మా సొమ్ముకు కూడా ఆఫీస్ ఒక 2 hours పర్మిషన్ తీసుకొని వచ్చాడు. సో తనకు కూడా టైం వేస్ట్ అయింది అనేసి అడిగాను. తను అదే చెప్తున్నాను మేడం, నాకు ఈ బెంగళూరు ఏరియా సరిగ్గా తెలియవు, నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను, అందుకనేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అనేసి ఇంకా స్టార్ట్ చేశాడు. ఇంకా సరేలే అనేసి ఇంకా 3 hours అయితే వేస్ట్ అయిపోయింది. బట్ ఫైనల్లీ సేఫ్గా అయితే తీసుకొచ్చాడులేండి. ఇంకా అడ్జస్ట్ అయ్యాము. అండ్ ఇంకా వచ్చే దారిలో రెస్ట్ రూమ్కి అనేసి ఇక్కడ ఆపున్నాము కోమల్ గార్డెన్ దగ్గర. సో మేమైతే ఫస్ట్ టైం ఇక్కడ ఆపాము. అండ్ ఇంకా ఎప్పుడు మేము సమరాస్ అండ్ ప్రణవ్ దగ్గర అయితే ఆపేవాళ్ళము, బట్ ఇక్కడ ఈసారి ఫస్ట్ టైం అనమాట ఆగాము. అండ్ ఇంకా ఇక్కడ టీ అయితే చాలా టేస్ట్గా ఉండింది, చాలా హెడ్ఏక్గా ఉండింది 5 నుండి జర్నీ, ఆ ట్రాఫిక్ అదంతా చూసి. బట్ ఆ టీ తాగేసరికి కొంచెం రిలీఫ్ అనిపించింది అబ్బా. అండ్ ఇంకా మా కేదర్కి అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఇక్కడ గేమ్స్ టాయ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా మా కేదర్ ఒక అబ్బాయిని పరిచయం చేసుకున్నాడు క్యాబ్లో బ్యాక్ సైడ్. మేము తెచ్చున్న స్నాక్స్ అన్ని అబ్బాయికి తినిపించి హాయ్ అన్న అని వచ్చి రాని మాటలతో అతన్ని ఫుల్గా ఎంటర్టైన్ చేశాడు జర్నీలో. సో అతను కాల్స్ అవన్నీ అటెండ్ అవుతూనే పాపం మా కేదర్ని విసుక్కోకుండా ఆడుకున్నాడు. అండ్ ఇంక ఇక్కడ ఆపున్నప్పుడు అతను వెళ్ళి టాయ్స్ తీసుకొచ్చి మా కేదర్కి ఇచ్చాడనమాట, అక్క తీసుకోండి అనేసి. ఎందుకు బ్రదర్ అంత రిస్క్ అని అంటే, పర్లేదు అక్క అనేసి ఇచ్చాడు. చాలా కాస్ట్ ఉన్నాయి ఆ టాయ్స్, మాకు తెలిసింటే తీసుకొని ఇచ్చేవాళ్ళం కదా. అబ్బాయి తీసుకొని వచ్చేసి క్యాబ్లో ఇచ్చాడనమాట.